కమిటీ ఉంది, ఎస్టీల కమిటీ ఉంది, మహిళల కమిటీ ఉంది. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందులో సభ్యులుగా ఉంటారు. పెద్ద ఎత్తున ఏరియాలు ప్రభుత్వం నిజంగా కింది స్థాయిలో ఇలా ఉంది అనే ఒక అంచనాకు వచ్చి చెప్పాలంటే ఇది అడగా కాబట్టి ఎంతైతే కోర్టు అనిపించేటంతగా తెలుగుదేశం చేయడం అనేటువంటిది జరిగింది. మా కళ్ళ ముందర కేవలం ఒక 12 ఏళ్లలో పాడిచ్చే గేదెలు 9.2 లక్షలు. మరి ఇన్ని లక్షలు దాదాపు 4వ వంతు 5వ వంతు గేదెలు తగ్గిపోతే మరి పాలు ఎట్లా విపరీతంగా పెరిగిపోయి అని చూస్తే దొంగ లెక్కలు అనమాట. వీళ్ళు కనుక ఇచ్చినటువంటి దానా, మేము ఇంత దానా ఇచ్చాం అంత దానా ఇచ్చామని చెప్పి అవి కూడా అంటే ఎంత అడిషనల్ గా బడ్జెట్ ఖర్చు పెట్టారు, వీళ్ళ లెక్కల ప్రకారం అడిషనల్ గా కొత్తగా ఇచ్చినటువంటి పశు క్షేత్రాలు దానా ఇవంతా ఏంటి అని చూస్తే సైన్స్ ప్రకారం అంటే రిసర్చ్ ప్రకారం 1 కిలో టోటల్ మిక్స్డ్ రేషన్ కి 1 లీటరు 1.44 లీటర్లు పాలు వస్తాయని చెప్పి శాస్త్రం చెప్తుంటే వీళ్ళు లెక్కలు 1 కిలో దానాకి 13.7 లీటర్లు పాలు వస్తాయంటే అని చెప్పారు. మరి ఏం చేస్తాం? అల్టిమేట్ గా ఆ పశు క్షేత్రాలు కూడా మళ్ళీ దొంగ లెక్కలే. ఎందుకంటే కేవలం మీ పక్క నరసరావుపేట పీఠాధిపతి ఉన్నారు కదా, వాడి కూతురే 20 కోట్లు 30 కోట్లు సంపాదిస్తుంది ఆ క్షేత్రాల పేరుతో, ఆ దానా పేరుతో. ఇంకా ఎక్కడ దొరికితే అక్కడ దోచేసేయటమే కదా. అవి లేవు, బట్ లెక్కలు ఇలా ఉన్నాయి. చేపలు అంతే, 1 హెక్టార్కి 20 లక్షల పైపెచ్చు ఆదాయం వస్తుందండి. మరి నాకు ఏ లెక్కల ప్రకారం 20 లక్షలు పైపెచ్చు హెక్టార్కి ఆదాయం వస్తే మరి ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అందరూ మిర్చి కార్లో లేకపోతే ఇంకేయో వాడుతూ ఉండేవారు. మరి వాళ్ళకి వెళ్తే సగానికి సగం మంది మళ్ళీ బట్టలు తీసుకునే ఉన్నారు అక్కడ కూడా. ఇటువంటి దొంగ లెక్కలతో చూపేటటువంటి ప్రోగ్రెస్ తప్పితే ఇంకేమీ లేదు. అవినీతి అంటే ఇక చెప్పేదే లేదు. గ్రామ స్థాయిలోకి స్కీములు, ఎన్ఆర్ఈజిఎస్, నీరు చెట్టు ఇట్లా కార్యకర్తలు బతకాలి కదా అని దాంట్లో చాలా చోట్ల అసలు పనులు జరగవు అని దొంగ లెక్కలే. నెల్లూరు వెళ్ళి చెప్తున్నారు స్పందన అనే జీవో ఊరికి పేపర్లో రాసుకోవటమే, అసలు పనులు చేయకుండా. కొన్ని చోట్ల కొంత చేయటం, మిగతా ఇప్పుడు ల్యాబొరేటరీలు 100 కట్టిస్తే 1000 రాసుకుంటారు. అనంతపూర్లో ఫారం పాయింట్స్ అంటారు, వాళ్ళు ఎవరు దాని మీద బుక్లెట్ కూడా ఇచ్చారు. మొత్తం టోటల్ సర్వే చేసి దాదాపుగా 100 రెట్లు ఎక్కువ చూపెట్టేశారు. తవ్వినవి తవ్వనవు కూడా అంటే తవ్వినట్లుగా ఈ విధంగా అక్కడ దోచుకోవటం. ఇంకా విచిత్రం ఏంటంటే కొద్దిగా గొప్ప వాటి కింద పనిచేస్తే ఎన్ఆర్జీఎస్ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బు చేస్తే అది ఏదో నేను చేసినట్టుగా, నేను వేసిన రోడ్ల మీద నడవద్దు, నేను ఇచ్చిన నీళ్లు తాగొద్దు, అదేంటి వీళ్ళ బాబు సొత్తం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవరిదంటే ప్రజలు మన ట్యాక్సులు కట్టినాము, కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెట్టి డబ్బులు ఇస్తూ ఉంది, దాంట్లో వీళ్ళ రోజు ఏముంది. పోలవరం లాగానే, పోలవరము ఎవరు ఎప్పుడో స్వాతంత్రానికి ముందే వారెవరు పేరు మర్చిపోయినా 41లోనే ఏమో అప్పుడు 129 కోట్లతోటి ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది పోలవరానికి. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల అప్పుడు మళ్ళీ రాజకీయంతో నాగార్జున సాగర్ ఎన్నుకున్నారు పోలవరం బదులు. దానికి కొంత రీజన్స్ అయ్యో రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఏదో టంగుటూరు అంజయ్య గారు ధైర్యం చేసి మళ్ళీ ఆ టైంలో ఏదో నీటి ప్రాబ్లం ఉందని చెప్పి ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత మళ్ళీ అది ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ధైర్యం చేసి మొదలు పెట్టారు. 5-6 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బే ఖర్చు పెట్టారు, కేంద్ర ప్రభుత్వం రూపాయి లేదు. ఆల్మోస్ట్ అనుమతులు అన్ని కూడా తెచ్చారు. 2 పక్కల కాలువలు కూడా కొంతవరకు తవ్వించినారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసింది మనం తృప్తిపరచడానికి. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, బీజేపీ వచ్చింది. ప్రామిస్ చేసినట్టుగా డబ్బులు ఇస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఫండ్ చేస్తుంది. కాంట్రాక్టర్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. అంటే నువ్వు అనుమతులు తీసుకురాలా, నువ్వు పని మొదలు పెట్టలేదు, నువ్వు శాంక్షన్ చేయలా, నువ్వు డబ్బు ఇవ్వటల్లా, అసలు నీ పాత్ర ఏంటి? ఏమీ లేదు. అయినా నేను కట్టిస్తున్నాను, నేను అమరు జీవితాను. నాకు అర్థం కాదు, మీరే చెప్పండి. నా డబ్బు లేదు, నేను అనుమతులు చేయాలా, నేను స్టార్ట్ చేయాలా, నాకేమి సంబంధం ఆ ప్రాజెక్టు తోటి? 24 గంటలు నేను కట్టిస్తున్నా అని చెప్పి దాని మీద 400 కోట్లు ఖర్చు పెట్టి జనాలను తీసుకెళ్ళి
వాళ్ళకి ఏమైనా బ్రేక్ఫాస్ట్, లంచ్లు, డిన్నర్లు ఇచ్చి సొల్లు చెప్తాం, ఇదంతా నేనే చేశానని చెప్పుకోండి అని. పని జరిగిందా లేదా అది వేరే విషయం. అది ఇందాక కూడా వారు చెప్పడం జరిగింది. ఒక గేటు ఏదో పెట్టారని, అది స్పిల్వే అనేది నాట్ ఒరిజినల్ ప్రాజెక్ట్ కాదు. బట్ ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలతోటి చెప్పి బతకడం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఆ విధంగా మీరు ఏది తీసు హౌసింగ్ స్కామ్ నేను రోజు చెప్తున్నాను. ప్రతి చదరవాడికి 1000 కోట్లు తేడా. అది కేంద్ర ప్రభుత్వ పథకం. మన పక్క రాష్ట్రానికి మనకి 36.5 కోట్ల చదరపు అడుగులు కట్టారట. అంటే ఇంటి 1000 రూపాయలు 36,500 కోట్లు అదనంగా లూట్ చేసుకున్నారు. ఇదంతా కూడా అప్పు రూపంలో, అంటే బెనిఫిషియరీస్ కట్టుకోవాల్సింది. అంటే ఇంటికి దాదాపు 2.5-3 లక్షలు తినేస్తున్నారు. ఇచ్చే సబ్సిడీ ఎంతో అంతగా తినేస్తూ ఉన్నారు. అందులో సగం తిన్నా కూడా 18,000 కోట్లు. ఇక ఇసుక సంగతి చెప్పేదే లేదు. వేలాది కోట్లు లెక్కలు కడితే డైలీ 7.2 కోట్లు కేవలం కమిషన్ రూపంలో ఎమ్మెల్యేలకి ఆ స్థాయి వ్యక్తులకు అందుతుంది ఇసుక మీద. ఆ విధంగా దోపిడీ. చెట్టా బాక్సులు 1,200 రూపాయలు ఫైబర్ గిడ్డను పెట్టి ఈ ఐటీ కింద మరి యువరాజు గారి ఫ్రెండ్కి ఎవరికో ఇచ్చి, అది కూడా L2 ఏదో L1 కూడా కాదు, ఇచ్చేసి చెట్టా బాక్సులు 1,200 రూపాయలు చెట్టా బాక్సు 4,000 రూపాయలకు కొంటారు. అవి కూడా అంతకుముందు 10 లక్షలు అని చెప్పి 60 లక్షలు చేశారు. పెద్ద ఎత్తున ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఎక్కువ దోచుకుందామని. ఆటోలు దాంట్లో కమిషన్లు, సెల్ ఫోన్లు దాంట్లో కమిషన్లు. ఎక్కడ దొరికితే అక్కడికి అవినీతి అంటే చెప్పడానికి లేదు. అక్కడికి భోగాపురం ఎయిర్పోర్ట్ అధారించే వాళ్ళు 30% రెవెన్యూ ఇస్తాము అని చెప్తే దాన్ని క్యాన్సిల్ చేసి కేవలం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో క్యాన్సిల్ చేసి మరి రెండోసారి టెండర్ పిలిచి వాళ్ళని పక్కన పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక భూముల సంగతి అయితే చెప్పేది లేదు. ప్రతి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కి కూడా లక్షల్లో భూమి. అదే ప్రభుత్వం వచ్చేసరికి ఎవరన్నా కానీ ఆర్బీఐ కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కానీ, వీళ్ళందరికీ ఏమైనా కోట్లలో వసూలు చేయడం, ప్రైవేట్ వాళ్ళకి ఏమైనా లక్షల్లో. ప్రతి చోట కూడా వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. అసలు నాకు అర్థం కాదు, వేలాది కోట్లతో క్యాపిటల్ కట్టుకోవాల్సిన కర్మ మనకేం పట్టింది? మనకేంటి కావాల్సింది? మన స్తోమత పేర, మన స్తోమతకు మించి మనం ఖర్చు పెట్టకూడదు కదా. ఎవరైనా అప్పిస్తానంటే నీవు నీ స్తోమత మించి నువ్వు కట్టేసుకుంటావా? నీకు ఇల్లుంది, నీ ఇన్కమ్ ఎంత, నువ్వు కట్టాలి కదా, వాపస్ చేయాలి కదా. నీ ఇన్కమ్ను బట్టి నువ్వు అప్పు తీసుకుంటావు. నీవు ఆల్రెడీ నీ ఆర్థిక వ్యవస్థను చేసి అప్పులు మయం చేసి వేలాది కోట్లతో కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఉండేది ఎవరు? కొద్దిమంది ఎమ్మెల్యేలు, లేకపోతే ఆఫీసర్లు, ఉద్యోగస్తులు. వాళ్ళ కోసం నువ్వు కోటలు కట్టాలా? ఏ మామూలు బిల్డింగ్లు సరిపోవా? 11,000 రూపాయలు అడుగుతోటి ఒక టెంపరీ బిల్డింగ్ కడతావా? అంటే అసలు బిల్డింగ్ కి అడుగుకి 25,000 ఖర్చు పెడతావా? ఏమిటిది? ఎందుకంట అసలు ఆ లగ్జరీ ఎవరికి కావాలి? ఎవరి సొమ్మిది? ప్రజల సొమ్ముని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టాలి తప్పితే నీ ఇష్టం వచ్చి నువ్వు ఖర్చు పెట్టుకుంటావా? ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నాను కదా, అంతా వంశ పారంపర్యం అయిపోయింది, కుటుంబం అయిపోయింది కదా. కుటుంబంలో నుంచి ఒక్కరోజు సర్పంచ్ చేయింది, ఒక్కరోజు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ చేయనటువంటి వాళ్ళ కొడుకును తీసుకుని వచ్చి ఈయన మంత్రి చేస్తాడు. ఈయనే కాదు, అక్కడ ఎవరు ట్రైబల్ ఎమ్మెల్యేని కూడా అట్లా చేస్తున్నాడు. ఒక్కరోజు కూడా ఏ అనుభవం లేనటువంటి వాడిని తీసుకుని వచ్చి వాడి నెంబర్ 2 క్యాబినెట్ చేసేయన్నీ మన ఐటీలు ఇవన్నీ కూడా ఐటీకే వస్తాయి. ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి మంగళగిరిలో అని నేను ఎక్కడో చదువుతూ ఉన్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మంగళగిరి అని చెప్పి, ఇటువంటి వాళ్ళు ఈరోజు వేవర్ ఒక కడప జిల్లాలో జరిగింది చెప్తున్నాను. అన్ని జిల్లాల్లో జరిగి ఉండొచ్చు. వేవర్కి జరిగిన అన్యాయం. అక్కడ దాదాపు 125 సొసైటీలు ఉంటే ఎక్కువ పని చేయకుండా దాదాపు 3,000 మంది ఏమో దాంట్లో మెంబర్స్ గా ఉన్నారు. వేవర్ పని చేయకపోతే వీళ్ళు ఆప్కో చైర్మన్ కడప జిల్లాని బోగస్ సొసైటీలు క్రియేట్ చేసి, కొన్ని బోగస్ సొసైటీలన్నీ మనకు తెలిసిందే కదా, పేరుకే ఉంటాయి, మెంబర్స్ ఎవరు ఉండరు. అక్కడ చేనేత తయారు కాదు. వీళ్ళు బయట నుంచి పవర్లంలో తయారు చేసినటువంటి బట్ట మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి బట్ట తెచ్చి ఆప్కోకి సప్లై చేస్తారు. దాంట్లో మీటర్కి 20 రూపాయలకు వీళ్ళ కమిషన్ ప్రాఫిట్. పేరుకి చేనేత కార్మికులు, అసలు చేనేత కార్మికులు ఎవరు లేరు అక్కడ. ఆ పేరుతోటి మనకి జీవో ఉంది, యాప్కోలో చేనేత కార్మికులు చేసిన బట్ట కొనాలి అని చెప్పి
బయట పవర్ మిల్స్ లో తయారు చేసినటువంటి బట్టలు తీసుకుని వచ్చి మీటర్కి 20 రూపాయలు ప్రాఫిట్ చేసుకుని కొన్ని 100 కోట్లు దోచుకోవడం జరిగింది. ఎందుకంటే అది 100 కోట్ల సప్లై చేస్తున్నారు. పోలీస్ యూనిఫామ్స్ అని చెప్పి, స్కూల్ మన సోషల్ వెల్ఫేర్ వీళ్ళకి యూనిఫామ్స్, శానిటరీ వర్కర్స్ యూనిఫామ్స్ అని ఇటువంటివన్నీ కూడా ఆ యాప్కోలో ఏంటంటే వాళ్ళు బట్ట కొనమని గవర్నమెంట్ జీవోలు ఇస్తే దానికోసం అని చెప్పి పవర్ మిల్స్ నుంచి తెచ్చి ఒక్క చేనేత కార్మికులకు ఉపయోగపడకుండా దోచేసుకున్నారు. ఆ దోచేసుకోవడంలో రాజ్యసభ మెంబర్ కూడా పార్ట్నర్ అంటారు. మరి వీళ్ళందరూ పార్ట్నర్. అదే కాకుండా లోన్లు, మరి బోగస్ సొసైటీల పేరు ఎన్సీడీసీ అని వీటన్నిటి ద్వారా లోన్లు తీసుకోవటం, కట్టకపోవడం, అవన్నీ కూడా లోన్లు ఎవరికైనా గవర్నమెంట్ కడుతుంది. మనకి దాదాపు 12 కోట్లు 13 కోట్లు గవర్నమెంట్ పే చేసింది. వడ్డీ కూడా కలుపుకుంటే 20 కోట్లు దాటుతుంది. ఈ విధంగా ఎక్కడ దొరికితే అక్కడ దోచేసుకోవటం. ఇప్పుడు ఏమన్నా ఇలా దోచుకుని మంగళగిరిలో వేవర్స్ పేరుతోటి వాళ్ళ ఓట్లు దొరుకుకోవడానికి అక్కడ కంటెస్ట్ చేయాలి. అంటే చేనేత కార్మికుల పేరుతో వందలాది కోట్లు దోచుకుని వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఓట్లతో గెలవాలి అని చెప్పి మంగళగిరిలో పోటీ చేస్తారట. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా అవినీతి, అసమర్థత. దానికి ఎలా ఉన్నా బయటపడాలి అని అంటే వ్యూహాలు ఏమిటి? బీజేపీతో కలిసి ఉంది అంటే ఏదో బీజేపీకి మనం అందరూ వ్యతిరేకమైనట్టు. కలిసి ఉందంటే ఆ ముస్లిం సోదరులు దూరం అయిపోతారు. ఒక పక్క వాళ్ళు ఓట్లు తీసేస్తున్నాం, రెండో పక్క ఏమన్నా వాళ్ళని దూరం చేద్దాం, ఎందుకంటే వీళ్ళు బీజేపీతో కలిసినారు అని చెప్పి. లేకపోతే కేసీఆర్ ఏదో చేసి మనకు డబ్బులు ఇస్తున్నాడు, 1000 కోట్లు ఇస్తున్నాడని ఈ మధ్య అక్కడ వీళ్ళంతా ముగ్గురు కలిసి 1000 కోట్లు ఇస్తున్నారు, లేకపోతే మోడీ గారు కేసీఆర్ కలిసి 1000 కోట్లు ఇస్తున్నారు. అసలు 1000 కోట్లు ఆయన దగ్గర ఉన్నాయో లేదో తర్వాత సంగతి. వీళ్ళు నిన్నటి వరకు 1,00,000 కోట్లు తిన్నామన్నావు కదా. 1,00,000 కోట్లు తిన్నవాడికి 1000 కోట్లు అవసరమేమో నాకు అర్థం కాదు. ఈ కర్మ ఏంటో నాకు అర్థం కాదు. 1000 కోట్లు ఇస్తున్నావా అని చెప్పి అంటాను. అసలు నువ్వు చేస్తున్న పని ఏంటి? అక్కడ ఈ మధ్య తెలంగాణలో ఎలక్షన్ జరిగితే నా క్యాండిడేట్లు చెప్తుంది ప్రతి కాంగ్రెస్ అభ్యర్థికి 3 కోట్లు ఇచ్చినారు. అంటే 300 కోట్లు కేవలం ఆంధ్ర నుంచి మన ప్రభుత్వం పరిపాలించే పార్టీ 300 కోట్లు తెలంగాణలో క్యాండిడేట్లకు ఇచ్చారు. వీళ్ళకి మళ్ళీ వాళ్ళు 100-200 వాళ్ళ క్యాండిడేట్లకు ఖర్చు పెట్టుకున్నారు. 1,20-40 కోట్లు, అది వేరు. అది దెన్ రాజస్థాన్ లో ఎలక్షన్ గెలిచినామంటే మా వల్లనే అని చెప్పి మరి వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 800 కోట్లు పంపించారో తెలియదు. కర్ణాటక డబ్బులు పంపించామని వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడ 800 కోట్లు పంపించారో తెలియదు. ఈ రోజు ద సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దేశవ్యాప్తంగా తిరగటానికి అయ్యేటటువంటి హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్ ఖర్చంతా కూడా ఇక్కడ మన కొత్త పార్టీయే భరించబోతుంది. ఇంకా బహుశా ఏదో మాయావతి గారిని తీసుకొచ్చి ఆవిడకి 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి సినిమా యాక్టర్తో కలుపుతున్నాడు అనేది కూడా వింటూ ఉన్నాం. ఇన్ని 100,000 కోట్లు మన దగ్గర దోచేసి ఈ విధంగా ఖర్చు పెడుతూ ఎలా అన్నా కానీ ఇది బయటకు రాకుండా ప్రచారం జరగకుండా ఉండాలని పచ్చ మీడియా ద్వారా అపోజిషన్ కి కేసీఆర్ మోడీయే 1000 కోట్లు ఇస్తున్నారన్న ప్రచారం. అదొక వ్యూహం అన్నమాట. ఈ రోజు మనం రకరకాలుగా వైలెన్స్ మర్డర్లు అవి ఇవి చేసి ఇదంతా కూడా కడప వాళ్ళ మనస్తత్వం ఉంటే ఫ్యాక్షన్ లో చంపుకోవడం, వాళ్ళ అధికారంలోకి వస్తే అమ్మో ఇంకేముంది రాష్ట్రం అని చెప్పి ప్రచారం కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేయటం పోలీసు మన చేతిలో ఉంది కాబట్టి కేవలం ఇది ఒక వ్యూహం. ఇప్పుడు కాదు, నేను కొత్తగా చెప్పిల్లా. 4 రోజుల క్రితం నేను పాంప్లెట్ పబ్లిష్ చేసిన, అవే జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఎక్కడ మర్డర్లు జరిగినా అలజడి సృష్టించడం అనేది వాళ్ళ వ్యూహంలో ఒక మెయిన్ భాగం. అలజడి సృష్టించి రాయలసీమ వాసులు వస్తే మనకు చాలా ఇబ్బంది, అలజడులు సృష్టించబడతాయని మనకు తెలుసో తెలియదు. నేను కూడా ఈ జిల్లా వాడిని. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా చూస్తే రాయలసీమ 4 జిల్లాలు, ఇంకా ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలలో జరిగే క్రైమ్ కంటే ఎక్కువ 2 జిల్లాల్లో జరుగుతుంది. గుంటూరు, కృష్ణా. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. మర్డర్లు కానీ, రేపులు కానీ, కాల్ మనీలు కానీ, మోసాలు కానీ, చీటింగ్లు కానీ ఏది తీసుకున్నా కూడా కేంద్రం ఈ 2 జిల్లాలు. మనం చేసే పాపాలన్నీ చేస్తూ, స్వతంత్రాలన్నీ చేస్తూ, కుతంత్రాలన్నీ చేస్తూ వాడు తప్పుకోవచ్చు. ఒకరిద్దరు ఫ్యాక్షన్లో అక్కడ ఎప్పుడో సంవత్సరానికి ఒకటి మర్డర్ జరిగితే అప్పో వాళ్ళకి ఇదే పని అని చెప్పి ప్రచారం పచ్చ మీడియా ద్వారా కావాల్సినంత ప్రచారం చేసేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా స్ట్రాటజీలో భాగం. ఇది బీజేపీ, కేసీఆర్ మర్డర్లు చేయటం, ఇవన్నీ కూడా కేవలం వ్యూహాలు. ఈ రోజు కాదు, నేను చెప్పిన 4 రోజుల క్రితం పబ్లిష్ చేసింది. అదేవిధంగా జరుగుతూ ఉన్నాయి. అందుకనే దయచేసి
ఇటువంటివి నమ్మొద్దు. మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి ఇదంతా అన్యాయం అక్రమం కావాలని చెప్పి చేస్తున్నారు అని చెప్పి దయచేసి ఆ పచ్చ పద్ధతులు పచ్చ జ్ఞానంతో చూడటం అనేసి మీ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తూ లక్ష్మణరెడ్డి గారికి చివరిలో మీటింగ్ అయిన తర్వాత థ్యాంక్ యూ సార్. మన మధ్యకి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ దుండూరు సాయి గారు చేస్తున్నారు. వారి గతంలో TV9లో జెమినీలో చాలా కీలక పాత్ర పోషించారు. గత 2-3 నెలల నుంచి ప్రతిరోజు ఒక మంచి వీడియో, ఒక సందేశాత్మకమైన వీడియోని ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ ఏ లోపాలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తూ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో అవి చాలా బాగా ప్రజల్లోకి వెళుతూ ఉన్నాయి. పెద్దలు ఎం పాపిరెడ్డి గారు రైల్వేస్ లో చీఫ్ కమర్షియల్ మేనేజర్ గా పనిచేశారు. వారు IRTS. వారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ శ్రీ ఐవీఆర్ రామకృష్ణారావు గారు, అజయ్ కల్లం గారు, అలాగే గౌరవనీయ శాసన మండలి సభ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు, సాయి గారు, మరియు ఇతర రాఘవయ్య గారు, మదన్ మోహన్ కుమార్ గారు అండ్ రాఘవరెడ్డి గారు. ఈ జనచైతన్య ముఖ్యంగా అట్ ద అవుట్ సైడ్ నేనేం చెప్పదలుచుకుంటే ముఖ్యంగా మన లక్ష్మణ్ రెడ్డి గారు జనచైతన్య వేదిక అక్షరాస్యత నిర్మూలనకి మొదలుపెట్టి మద్యపాదని తగ్గించడానికి చాలా కృషి చేశారు. దాని తర్వాత 2 ఇంపార్టెంట్ థింగ్స్, డెమోక్రసీ అండ్ ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ టైంలో కరెక్ట్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకొని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. లెట్ us discuss now ఈ రెండిట్లో ఏది ముఖ్యం, డెమోక్రసీనా ఆంధ్రప్రదేశ్? నన్ను అడిగితే డెమోక్రసీ చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యం మన పూర్వీకులు, మన తాతలు తండ్రులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి జైలుకి వెళ్లి స్వాతంత్ర్యం సంపాదించుకుని హార్డ్లీ 70 సంవత్సరాలు కాలేదు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ముఖ్యమైన ఎలిమెంట్ డెమోక్రసీ, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. ఆ ఎన్నుకోవటం కూడా ప్రతి 5 సంవత్సరాలకి మన ప్రజలకి హక్కునిచ్చారు ఓటు ద్వారా. ఒకరిని రావు గాని రెడ్డి కానీ రాజు గాని ఎవరైనా కానీ 5 ఏళ్ల వరకే వాళ్ళు పరిమితం. 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మళ్ళీ మేము స్క్రీన్ చేస్తాం. హాస్పిటల్ కనుక వెళ్తే వాళ్ళకి ఎక్స్రే తీసినట్టుగా స్క్రీన్ చేసి నీకు 5 ఏళ్ళు ఇచ్చిన పరిపాలన సక్రమంగా చేసావా లేదా, చేస్తేనే మళ్ళీ మీకు పరిపాలన, చేయకపోతే మాకు ఆల్టర్నేటివ్ ఉంటుంది, వేరే పద్ధతి కూడా ఉంది, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అది డెమోక్రసీలో ఉన్న వెరీ వెరీ సాలిడ్ పాయింట్. అది ఎలక్షన్స్ రూపంలో 5 ఏళ్లకు ఒకసారి మనకి అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రజాస్వామ్య ప్రియులారా, మీరు ప్రజాస్వామ్యం కోసం విలువల్ని కాపాడడం కోసం ఈ వేదిక దగ్గరికి వచ్చారు కాబట్టి నేను కొంచెం 5 నిమిషాలు మాట్లాడతాను. స్వచ్ఛంగా చెప్తున్నారు. ఎలక్షన్స్ ఎవ్రీ 5 years వస్తాయి. నేను అన్నట్లుగానే ఎక్స్రే తీసేయాలి. ఎక్స్రే అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ మన భారత ప్రజాస్వామ్యం ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీలు ఉన్నాయి, వ్యక్తులు రావట్లేదు. నేను ఎక్స్ పార్టీ, నేను వై పార్టీ అని వస్తున్నాను. ఎక్స్ పార్టీకి ఫలానా ఏ పర్సన్ ఈజ్ హెడ్. ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ మూలాలు ఏంటి, ఎవరు దానికి నాయకత్వం వహిస్తున్నారు, వాళ్ళు గత 5 ఏళ్లు కానీ 10 ఏళ్లు కానీ 15 ఏళ్లుగా వాళ్ళు మన ప్రజాస్వామ్య విలువలను ఎలా కాపాడారు. ఎందుకంటే మన డెమోక్రసీ వచ్చింది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఆ ప్రజాస్వామ్య విలువల్ని భ్రష్టుపరుస్తున్నారా, ఏమన్నా ఇంప్రూవ్ చేస్తున్నారా అని మనం కూలంకషంగా విశ్లేషించి మన ఓటు హక్కుని, మనకి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కుని
ఎలక్షన్స్ ద్వారా ఓటు హక్కు ద్వారా వినియోగించుకోవాలి. నేను రెండే ముఖ్యమైన విషయాలు చెప్తాను దీంట్లో. ఒకటి, ప్రభుత్వం అంటే ఏదో కుర్చీలో కూర్చోవటం కాదు. ఆయన ఎవరైనా కావచ్చు, మంత్రి గారు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, కింద మండల రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు. ప్రభుత్వంలో ఇన్ని యంత్రాంగాలు డిఫరెంట్ టైర్లో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆ పరిపాలన వ్యవస్థ నడుపుతారు. చీఫ్ సెక్రటరీ గారితో అది గవర్నమెంట్ అఫీషియల్. గవర్నమెంట్ అఫీషియల్ ఏ పార్టీ వచ్చినా కానీ వాళ్ళే ఉంటారు. ఒక భద్రత, ఒక రూల్స్ ప్రకారం వెళ్తున్నారు. డైరెక్షన్ ఇవ్వాల్సింది ఆ ప్రభుత్వం. అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు ఆ ప్రభుత్వాలు అనేది ఇప్పుడు రాజకీయ పార్టీల ద్వారా నడుస్తున్నాయి. నేను అన్నట్లుగానే ఆ రాజకీయ పార్టీ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, ఎందుకు స్థాపించారు, ఏంటి వాళ్ళ ఉద్దేశం. ఒక చిన్న చెప్తాను. నీవు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు హామీలు ఇస్తాం. 100 అంట, 200, 300, 600 హామీలు ఇస్తాం. 600 హామీల్లో కనీసం ఒక 60 హామీలైనా మనం సక్రమంగా సంపూర్ణంగా చేశామా లేదా అనేది మనం ఎవ్రీ ఓటర్ హ్యాస్ టు అనలైజ్. ప్రతి ఓటర్ కూడా అనలైజ్ చేయాలి. నార్మల్ గా ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ఇండియాలో ఉన్నది ఏంటంటే విద్యావంతులు, తటస్థంగా ఉన్న వాళ్ళు, మేధావులు, నేను ఒక్కనే వేస్తే ఓటు ఏముందిలే, వేసుకునే వాళ్ళు వేస్తున్నారులే అనిపిస్తుంది. ఆ ధోరణి వల్లనే ఇప్పటి వరకు మన రాజ్యాంగం విలువలు పోయినాయి, మన ప్రజాస్వామ్య విలువలు కూడా చాలా దిగుతారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలంటే మన ఓటు హక్కుని 100% ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవటమే కాదు, మన కుటుంబ సభ్యులతో కూడా చర్చించి పాత ప్రభుత్వం ఏం చేసిన 5 సంవత్సరాలు, దానికి ఆల్టర్నేటివ్ ఏముంది, ఎవరు వస్తున్నారు, ఎవరికి విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉన్నది, ఎవరిని మనం నమ్మచ్చు, ఎవరిని మనం విశ్వసించవచ్చు, ఎవరిని అయితే మనల్ని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకుని అటువంటి పార్టీని, నాయకుల్ని ఎన్నుకోవాలి. అంతేగాని ఏదో మాటలు చెప్పి చేతగాని వాళ్ళని తెప్పించుకుంటే మన ప్రభుత్వం కాదు. ನಾವು ఆంధ్రప్రదేశ్కి వస్తే వీఆర్ ఎట్ ద క్రాస్ రోడ్స్. ఇంగ్లీష్ అంటారు. క్రాస్ రోడ్స్ అంటే ఏమిటి? మనం పుట్టి 5 ఏళ్ళు అయింది, ఆంధ్రప్రదేశ్ పెట్టాం. 5 ఏళ్లకి కొంత దూరం వెళ్ళాం. నవ్ వీఆర్ ఎట్ ద క్రాస్ రోడ్స్. 4 రోడ్లు ఉన్నాయి. రైట్ డైరెక్షన్ వెళ్ళాలన్నా, ఎవరో అన్నట్టుగానే యూ టర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, అది గుర్తు పెట్టుకోవాలి. రైట్ డైరెక్షన్ వెళ్ళి రైట్ థింగ్స్ ఎవరైతే ప్రామిస్ చేస్తారో వాళ్ళ వరకే మనం దృష్టిలో పెట్టుకుని అటువంటి పార్టీకి కానీ నాయకులకు కానీ ఓటేయటం చాలా ముఖ్యం. తర్వాత రాజకీయ విలువలు, ప్రభుత్వ పాలన ఎలా అయిందంటే, సరే రాజ్యాంగంలో అసెంబ్లీ ఉంది, కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే వెళ్ళి, ఒక మహిళా అధికారిని వెళ్ళి దూషించి దుర్భాషలాడి కొడతా ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, అంటే ఒక ప్రభుత్వ అధికారి తన అధికారాన్ని ఉపయోగించుకోలేదా? అంటే ఒక ఎమ్మెల్యే వెళ్ళి అంతా రాజ్యాన్ని రాజ్యం చేస్తాడా? ఒక ఎమ్మెల్యే వెళ్ళేసి అదే ఎమ్మెల్యేసి అరే మీకేం పరిగిరారా, మీరు రాజ్యాన్ని పాలిస్తాడు, నేను చేయాల్సి నేను అని నేను చెప్తే ఒప్పుకుంటారు. అంటే వ్యవస్థ ఎంత క్షీణించిందంటే, ఎంత డౌన్ గ్రేడ్ అయిందంటే అసలు ఇమాజిన్ చేయడం. ఒక ఎమ్మెల్యే పబ్లిక్ గా ఒక అధికారిని, మహిళా అధికారిని కొట్టడం, ఒక 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 వర్గానికి చెందిన వాళ్ళని మీరు పడిగరారు అని అంటుంటే మనం చేతులు కట్టుకుని కూర్చోవాలా? నా ఏపీ ఓటర్ మేలుకోండి. ఈ సెకండ్ ఎలక్షన్ లో గనక మీరు సక్రమంగా గనక ఒక మంచి పార్టీని ఎన్నుకోకపోతే మిమ్మల్ని మీ పిల్లలు, మీ మనవళ్ళు తిట్టుకుంటారు. మా నాన్నలు, మా తాతలు సరిగ్గా ఎన్నుకోలేదు, ఆ పాత్ని వెళ్లే రోడ్డుని, ఆ రోడ్డుని రైట్ పాత్ లో తీసుకెళ్లేదు అనే అభిప్రాయం మన కుటుంబ సభ్యులకని మన పత్రికలో జరగకూడదు. ఇంకోటి, మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. ఇందాక చెప్తున్నాను కదా, జనం కోసం ఉన్న మనిషి కావాలి. అరే జనాలు బాధలో ఉంటే ఎవరైనా వెళ్తారు, ఎట్లా ఉన్నావమ్మా, ఏంటి మీకు బాధ ఉందా, ఏంటి ఎందుకు వచ్చిందని. ఒక ఓదార్పు యాత్రకు వెళ్తే ఓదార్పుకి వెళ్లే వాళ్ళని నువ్వు చేయి పట్టుకొని వెనక్కి లాగుతావా? ఏమైంది? ఆ చెయ్యి తుడిచిపెట్టుకొని పోయింది. ఎవరైతే జనం కోసం, జనాల్ని కోసమే రక్షించాలి అనుకున్న వ్యక్తి కానీ పార్టీ కానీ ముందుకెళ్తున్నారే వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది. మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉన్నాము. నేను చెప్పాను కదా, 5 సంవత్సరాలు గడిచిన బిడ్డ
వాడిని ఏ స్కూల్లో చేర్పించాలి, ఎక్కడ విద్య చేర్పించాలి, ఎవరి చేతిలో పెట్టాలి, బిడ్డను తీసుకెళ్లి ఏ స్కూల్లో ఏ ప్రభుత్వంలో పెట్టాలి అనేది మనం డిసైడ్ చేయాలి. ఈ 5 సంవత్సరాల నుంచి 10వ తరగతి దాకా ఇంకా నెక్స్ట్ 5 years కనుక మీరు సరిగ్గా సక్రమంగా కనుక ఎన్నుకోకపోతే భవిష్యత్తు చాలా దుర్భరంగా ఉంటుంది. మనవాడు మన కోసం మొనగాడైన వాడినే ఎన్నుకోండి. ఎవరైతే మనకి రాజ్యాన్ని ఇస్తాడో, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వ్యక్తిత్వము ఇండివిజువాలిటీ రిక్వైర్డ్. వ్యక్తిత్వం అవసరమైతే ఢిల్లీని ఢీకొట్టేవాడు కావాలి, అంతేగాని దండనేసి దండాలు పెట్టే వాళ్ళకి మనం రాజ్యాంగాన్ని ఇచ్చేస్తే మన రాజ్యాన్ని, మన పరిపాలనని అవి భ్రష్టు పెట్టిపోతాయి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆర్ టూ, మాటలే కాదు చేతలను కూడా చేసి చూపించే వాళ్ళకి కావాలి. ఇంకొకటి అంటే జస్ట్ 2 నిమిషాలు. నేను ఇందాక చెప్పినట్టుగానే మనకి అవకాశం వచ్చింది ఏంటి? 5 సంవత్సరాలు ఇచ్చింది నువ్వేమి చేశావు, 5 సంవత్సరాలు ఇవ్వటానికి నీకు ఏమి అర్హత ఉన్నది అని ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరి హక్కు ఉంది. నేను ఏ రాజకీయ పార్టీతో అంటలేదు. 5 సంవత్సరాలు పరిపాలన మీ చేతుల్లో పెట్టాము కాబట్టి మేము ఇది ఎక్స్పెక్ట్ చేశాము, మీరు ఇది హామీలు ఇచ్చారు. ఏమైనా హామీ సక్రమంగా సంపూర్ణంగా జరిగినాయా? జరగలేదు. జరగకపోతే మీకు అడగాల్సిన హక్కు ఎలా ఉంటుంది? మాకు వేరే ఆల్టర్నేటివ్ ఉన్నారు, పలానా ప్రామిస్ చేస్తున్నాడు, ఆ రత్నాలు ఈ రత్నాలు ఇస్తా ఉన్నారు, వాళ్ళకి వెళ్తాం. ఎవరో ఆయన చూపించారు కాబట్టి అవే కాపీ కొట్టి అది నాకే నేను కూడా అదే చేస్తానని 4 ఏళ్లు కూర్చొని వాళ్ళు అడిగితే ఎలా బాగుంటుందండి? దట్ ఇస్ నాట్ కరెక్ట్. ప్యాకేజ్ చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది పెట్టకట. మా అబ్బాయిని తీసుకెళ్లి నేను RVR ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తాను. వాడికి 500 ర్యాంక్ వచ్చింది ఎంసెట్. వాడికి EC వచ్చింది, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. వాడు పోయి అదే చదువుకోవాలి 4 ఏళ్ళు. అదే సబ్జెక్ట్ చెప్తారు టీచర్లు, ఆయన రాయాలి, పరీక్ష రాయాలి, మార్కులు తెచ్చుకొని పాస్ చేయాలి, ఏదో మైక్రోసాఫ్ట్ ఎక్కడ జాబ్ తీసుకోవాలి. 4 ఏళ్ళు గడిచిపోయింది. అది మీ కోర్సు అదే, మీకు హోదా ఉందని మీకు ఆ రోజే ఉంది కదా. ఆ హోదాని నువ్వు 4 ఏళ్ళు ఎందుకు ఉపయోగించుకోలేదు? 4 ఏళ్ళు నాకు ఆయన సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చెప్తున్నారు, ఏదో చెప్తున్నాను, నాకు భ్రమలో పడేస్తారని అన్నారు. 4 ఏళ్ల తర్వాత నువ్వు కళ్ళు తీసుకుని వస్తావా, కళ్ళు తెచ్చుకుని వస్తావా? అంటే హోదా అంటే ఏంటో, ప్యాకేజీ అంటే ఏంటో తెలియని పార్టీనా నాయకులండి. హోదా ఒకరోజు కావాలంటాం, ఒకరోజు కాదంటాం, ఇంకో రోజు ప్యాకేజీ కావాలంటాం, ఇంకో రోజు అది కొట్టంటాం. అంటే ఇష్టం వచ్చిన రోజు ఇష్టమైన విధంగా మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలు కూడా బాగా ఎడ్యుకేట్ అయ్యారు. నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? ఒక ప్రధాన స్థాయిలో ఉండి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్, దీనికి కూడా డిఫరెన్స్ తెలియకుండా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా దానికి అర్థం ఇస్తూ పోతే ప్రజలు ఎలా నమ్ముతారండి? అది తర్వాత అధికార దుర్వినియోగం అనేది నాకన్నా కూడా ఏపీ స్టేట్ గవర్నమెంట్ లో బాగా పనిచేసిన మన పెద్దలు అయ్యవారి కృష్ణారావు గారు, అజయ్ కల్లం గారు ఇద్దరు బాగానే మాట్లాడారు. అంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఈ రోజు మీరే కాదు మీ కుటుంబంలోని ప్రతి వ్యక్తి చోటు పరిపాలన ఏ విధంగా జరిగింది, ఇంకా ఎలా జరగబోతుంది, మనం ఏం ఆశిస్తున్నామని చర్చించి మీ కమ్యూనిటీ అంటే మీకు 4 షాపులు ఉంటే పక్క 4 షాపులు, అది మీ కమ్యూనిటీ. మీరు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటే ఆ వ్యక్తులతోటి మాట్లాడి, ఆ కమ్యూనిటీతో మాట్లాడి, మీ వార్డులో మీ ఇంటి ముందు వెనక పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడండి. ఏమి జరిగింది 5 ఏళ్ళు, ఎలా మనకు ఏమి వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద నెక్స్ట్ 5 years అనేది విశ్లేషించి చర్చించి సరైన పార్టీకి, జనం కోసం కష్టపడే ఒక పార్టీకి, ఆ వ్యక్తులకి ఎన్నుకోవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పెద్దలు తుళ్ళూరు సాయి గారు దాదాపు 20 సంవత్సరాల పత్రికా రంగంలోనూ మీడియా రంగంలోనూ అనుభవం ఉంది. సాయి గారిని మాట్లాడాలనుకుంటున్నాను.
నమస్కారం. భోజనాల సమయంలో ఆకలిస్తూ ఉంటుంది. ఈ టైంలో ఎక్కువసేపు ఉపన్యాసం ఇచ్చి విసిగించడం, పెద్దవాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నాలాంటి చిన్నవాడు మాట్లాడటం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి ఒక ఇద్దరిని చూసినప్పుడు నాకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం వచ్చింది. అది అజయ్ కల్లం గారు, ఐవైఆర్ కృష్ణారావు. ఎందుకు వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు చీఫ్ సెక్రటరీ. మామూలుగా మనకి ముఖ్యమంత్రి గొప్పగా కనిపిస్తారు. ఆ ముఖ్యమంత్రి ఏం పని చేయాలన్నా వాళ్ళు సంతకాలు పెడితేనే అవుతుంది. అట్లాంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, ఆ స్థాయిని ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు ప్రజల కోసం జనం మధ్యలోకి వచ్చి ప్రజలకి నిజాలు చెప్పాలన్నటువంటి వాళ్ళు సాధారణంగా ఆ స్థాయిలో అధికారులు అయిన తర్వాత హ్యాపీగా వాళ్ళ పెన్షన్ డబ్బులు వస్తాయి, పైన వాళ్ళు ఏమన్నా పొరపాటున లేకపోతే గ్రహపాటున ఏమన్నా సంపాదించుకుంటే లేదా వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులు ఉంటే హ్యాపీగా గడిపేయచ్చు. కానీ అలా గడపకుండా నిజాలు చెప్పాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాని దృష్ట్యా నాకు అనిపించింది ప్రజాస్వామ్యం ఇంత కాంతం తెచ్చుకోలేదు, ఇంత పనం ఊపిడితో ఉందని. ఆ విషయంలో ఇంకోటి, వాళ్ళిద్దరి గురించి నేను విన్నది నేను ప్రత్యక్షంగా చూసింది ఐవైఆర్ కృష్ణారావు గారు. ఆయన గుర్తుండకపోవచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఆయన ఉన్న టైంలో ఆయనకి బాగా ఏదైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏదైనా తప్పు కనుక జరిగిపోతే తట్టుకోలేదు. అప్పట్లో మీడియా అంతా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నెగిటివ్ వార్తలు రాస్తుంటే దీని మీద ఒక డిబేట్ పెట్టాలని ఎస్వీబీసీ ఛానల్లో ఒక కార్యక్రమం పెట్టి పొరపాటున మీడియా ప్రతినిధిగా నన్ను పిలిచారు అనమాట. నేను అప్పుడు ఒక మాట చెప్పాను డిబేట్లో, సాధారణంగా గుడిని మీరందరూ ఓన్ చేసుకుంటుంటారండి, మీరందరూ ఓన్ చేసుకోవడం వల్ల ఇదంతా నాదే కదా, నా ఇంట్లో వాళ్ళు నన్ను ఎందుకు అంటారని చెప్పి ఆగిపోతుంటారు. మాలాంటి వాళ్ళతో మీకు ముళ్ళుకర్రతో చిన్న పొడుగు పొడిపించడం వల్ల మీరు మారతారని చెప్పి మాతో చేయించుంటారు, అట్లా ఎందుకు అనుకోకూడదు, మేమేం నాస్తికులం కాదు కదా. ఆయన డిబేట్ అయిపోగానే కరెక్ట్ అండి మీరు చెప్పింది అని. అంటే ఒక ఇవాళ ఆ ఓనర్షిప్ సిండ్రోమ్ ప్రస్తుతం ఆంధ్ర అంతా కూడా వ్యాపించేది. ఇదంతా నాది రాష్ట్రం, నేను ఎట్లా చెప్తే అట్లా నడవాలి, నేను ఏది చెప్తే అది రైట్ అనాలి, నేను ఏది చెప్తే రాంగ్ అనాలి. అది ప్రస్తుతం రాష్ట్రానికి పట్టినటువంటి అదృష్టమో దురదృష్టమో ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం. నేను రాజకీయ పార్టీల పరంగా మిగతా అన్ని కూడా పక్కన పెడితే మీ అందరిలో నుంచి వచ్చినటువంటి వాడిగా నాకు ఒక అర్థం కాలేదంటే, మామూలుగా నాకు ఎందుకున్న మ్యాథ్స్ లో మా మాస్టర్లు మ్యాథ్స్ లో మార్కులు ఎక్కువ వేసేవాళ్ళు కానీ నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందులో లెక్కల్లో ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు కూడా కనబడుతుంది. నాకు 40 ఏళ్ల అనుభవం ఉందంటే నేను మోసపోదు, నేను మోసపోయానంటే 40 ఏళ్ల అనుభవంలో రాంగ్ ఉంటాను. ఏది కరెక్ట్ అనేది నాకు అర్థం కాదు. రెండవది, రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది అంటే ఓకే ఒప్పుకొస్తున్నాం, అదే సందర్భంలో అడుక్కు తింటున్నామంటే ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అర్థం కాదు. మూడవది వచ్చేటప్పటికి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మిగతా వాళ్ళు కుళ్ళుకుంటున్నారు అంటున్నాం, అదే సందర్భంలో ఆ కుళ్ళుకుంటున్నటువంటి వాళ్ళకేమో వాళ్ళు వచ్చి ఇక్కడేం ఏ వ్యాపారము చేయట్లేదు. ఈ రెండిట్లో ఏది నిజం అనేది అర్థం కావచ్చు. తర్వాత హామీ ఒకటేంటంటే, ఒక రోజున హోదా అడిగితే తప్పు దుర్మార్గుడు, ఇప్పుడు హోదా ఇవ్వకపోతే దుర్మార్గుడు, హోదా అడగకపోతే దుర్మార్గుడు. అది ఒప్పుకోవాలా ఇది ఒప్పుకోవాలా నాకు అర్థం కాదు. ఈ మ్యాథ్స్ అప్పట్లో సరిగ్గా చదవకపోవడం వల్ల మ్యాథ్స్ని మిగతా సబ్జెక్టులు చదవడం వల్ల నేను పొరపాటు పడ్డానని నాకు అర్థం కాదు. ఇకపోతే మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రాష్ట్ర విభజన సందర్భం ఇక్కడ మన గొప్ప అదృష్టం ఏంటంటే, మన దేశం మొత్తం మీద ఒక ఎత్తు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ సందర్భంలో మరొక ఎత్తు. రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశం 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టినటువంటి సందర్భంలో పొలిటీషియన్లతో మాట్లాడేటప్పుడు నేను పదే ముట్టుకునేవాడిని. మీరు ఇక్కడ ఏదో చాలా క్యాజువల్ గా చెప్తున్నారు, విభజన అంటే ఓట్లు మనకు వస్తాయిలే, తెలంగాణ ఓట్లు కూడా మనకు సీట్లు వస్తాయని. బట్ ఇది విభజన వైపుకి వెళ్తుంది. ఎందుకు అంటే, అలాంటి ఏదో ఒక ఉద్వేగ అంశం స్టార్ట్ అయిందంటే అది రాచపుండులాగా పెరుగుతుంది. అంటే అబ్బెబ్బే ఓట్ల కోసమేనండి అన్నారు. 2004లో ఓట్లే, 2009లో ఓట్ల కోసమే, తెలంగాణ ఓట్ల కోసం ఆంధ్ర వాళ్ళకేం మేము ఓట్లు సాధించుకోవడానికి తప్పించి విభజన కాదండి అని చెప్పారు. అందరం నమ్మేశాం. నమ్మినటువంటి వాళ్ళందరూ ఓట్లు వేసాం. తీరా చూస్తే ఏమైంది, జరిగిపోగానే ఈ పాపమంతా మాది కాదు వాళ్ళదని చెప్తారు. తెలుగుదేశం కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ తెలుగుదేశం అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి బీజేపీ దాన్ని. ఇదేంటో అర్థం కాదు. అది కూడా మ్యాథ్స్ లో పొరపాటులో ఉన్నటువంటి లెక్క. సరే అయిపోయింది. విభజన జరిగే ముందు నేను 2010 సందర్భంలో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో
కరెక్ట్ గా నా అదృష్టమో దురదృష్టమో కానీ విభజన సందర్భంలో బిగిన్ అయినటువంటి హడావిడి టైంలో నేను హైదరాబాద్ లో జర్నలిజానికి వెళ్లాల్సి వచ్చింది. ఓ పక్కన ఎదురుగుండా కళ్ళకి కనబడిపోతుంది జర్నలిజం. ఓ పక్కనేమో వార్త రాస్తే వీళ్ళు కొడతారు తెలియదు, వాళ్ళు కొడతారు తెలియదు. కాబట్టి ఎవరు కొట్టనీయకుండా వాళ్ళు ఏం చెప్తే అది రాయడం అవుతుంది. అంటే 100 మంది ఉన్నారంటే 100 మందిని రాయాలి, 1000 మంది వచ్చారంటే 1000 మందిని రాయాలి. అది జరిగిపోయింది. చివరికి విభజన జరిగే ముందు డిబేట్ సందర్భంలో నేను మన లక్ష్మణ్ రెడ్డి గారిని కూడా చాలాసార్లు పిలుచున్నాం డిబేట్. ఆ సందర్భంలో పదే ప్రస్తావించేదండి, విభజన ఎట్లాగూ జరిగిపోతుంది నాన్న, కనీసం మనకేం కావాలో అడగండి అంటే అబ్బాయి ఎవడాడు విడదీయడానికి సమస్య లేదు అని కొన్ని మళ్ళీ మ్యాక్సే చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారం మనల్ని విడదీస్తే అని ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం కాశ్మీర్ తర్వాత మనకే హక్కు ఉంది, ఆ హక్కు ప్రకారం మనల్ని విడదీయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి, అది సాధ్యం కాదు, బీజేపీ మోకాలు పెడుతుంది, కమ్యూనిస్టులు అరికాలు పెడతారు, ఇట్లా రోజు చెప్తూ వచ్చారు. చివరికి అరికాలు మోకాలు పక్కన తీసి అది విభజించేసి ఏమన్నా అడిగామంటే అబ్బెబ్బే అడిగితే బాగోదని నోటికి గుడ్డలు కట్టు కూర్చున్నాం. అసలు విభజించడానికి నువ్వెవడు అని వాడెవడో వాడికి పాపం హక్కు ఇచ్చేసారో వాడు విభజించేస్తున్నాడు. విభజిస్తున్నప్పుడు కొన్ని ఏం కావాలంటే అబ్బెబ్బే మాకేం సంబంధం లేదని అయిపోగానే ఆ రోజున రాత్రి నేను డిబేట్ పొద్దున్నుండి రాత్రి దాకా విభజించిన రోజున టీవీ కెమెరా ముందే కూర్చున్నాను, స్టూడియోలోనే కూర్చున్నాను, లైవ్ లోనే కూర్చున్నాను. పొద్దున్నుండి రాత్రి దాకా లైవ్ ఇస్తానే ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్. ఆ సందర్భంలో ఇదే పార్లమెంట్ సభ్యులందరూ బయటకు వచ్చి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఏమంటే హోదా అనేటువంటిది మన కళ్ళ నీళ్లు తొడవడానికి సంతాపం చెప్పడానికి చెప్పినటువంటి పదం. ఎందుకంటే అన్ని సహజ వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్రానికి హోదా ఇవ్వడం సాధ్యం కాదు. అలా ఇవ్వాలి అనుకుంటే రాజ్యాంగ సవరణ చేసి అందులో పెట్టాలి, బిల్లులో పెట్టకుండా నోటి మాట చెప్తే సాధ్యం కాదండి అని అదే రోజున అన్ని పార్టీల ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ చెప్పిందంతా చెవుల్లో ఎప్పటికట్లా గుర్తుండిపోయింది. తీరా చూస్తే ఆ తర్వాత మళ్ళీ అదే ఎన్నికల అంశం, మళ్ళీ ఇప్పుడు అదే అంశం ఈ ఎన్నికలు, నెక్స్ట్ ఎలక్షన్. అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో మనల్ని విభజించాలంటే ఒక పద్ధతి నేర్పేవాళ్ళు అనమాట. మనలో మనకి ఇదిగో ముస్లింలు అంటే హిందువులకు పడదు, హిందువులు అంటే ముస్లింలకు పడదు అని చెప్తే మనలో మనం తన్నుకుంటే చక్కగా విడదీయగలిగారు వాళ్ళు. అదే పాలసీ ఇప్పుడు ఏంటంటే ఓటు దండుకోవాలంటే మనం ఒక భ్రమల ప్రపంచంలో తెలియాలి. ఇదంతా మన కళ్ళెదురుకుండా జరిపింది. బట్ మనం ఆ వాస్తవాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి తక్కువ ఉంటుంది. సరే తర్వాత పోనీ విభజించేశారు, మేము పెద్ద మనుషులం కదా, పెద్ద మనుషులు ఇద్దరం కూర్చుంటే ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారం అయిపోతుంది అని చెప్పాడు కేసీఆర్ గారు చెప్పడం, ఇటు చంద్రబాబు గారు చెప్పడంతో ఓహో కొంచెం పెద్ద మనుషులు కదా కూర్చుని చర్చించుకుంటారు. మనకి రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులు దాదాపుగా నాకు అవగాహన ఉన్నంత వరకు నేను విన్నటువంటి లెక్కల ప్రకారం ఒక 25,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా రావాల్సింది, సరిగ్గా మన ఆస్తులు మనం అన్ని లెక్క కట్టుకుంటే 45,000 కోట్ల వరకు కూడా మన ఆస్తులు షేర్ తెచ్చుకోగలిగింది తెలంగాణ నుంచి, అది కేంద్రం నుండి తెచ్చుకునేది కాదు అని చెప్పి మొదట్లో లెక్కలు కూడా రాసిచ్చారు. ఆ లెక్కలన్నీ చదువుకున్న తర్వాత ఓహో మనకైతే భారీ డబ్బులు వస్తాయి కదా అనుకున్నాం. తర్వాత పాపం ఆయన ఇక్కడికి వచ్చారు, భోజనం చేసి వెళ్ళారు కర్కట్ట దగ్గరకు వచ్చి, మధ్యలో ఇనాగరేషన్ శంకుస్థాపన రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టారు, పేరు కూడా దాని మీద బోర్డు ఉంది. ఇక్కడ మన బోర్డు మీద కూడా ఆయన పేరు ఉంది కాబట్టి ఇద్దరు కలిసి కూర్చుంటారంటే వాళ్ళు మధ్యలో 3 సార్లు కూర్చున్నారు కానీ మంది మాత్రం ఏం తెలియలేదు. ఏంటంటే పుస్తకం మర్చిపోయారో కాగితం మర్చిపోయారో తెలియదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ అదిగో ఆయన అడ్డుకుంటున్నాడు, మళ్ళీ నన్ను ఎన్నుకుంటే నేను ఆపేస్తాను, ఆ సంగతి ఏంటో తెలుస్తా, చొక్కా పట్టుకుని తీసుకొస్తాం లేకపోతే మెడ వంచి తీసుకొస్తాం అనేటువంటి. ఈ మెడలు ఎట్లా ఉండిపోయి నాకు అర్థం కావట్లేదు. తలకాయ నొప్పి కాస్త ఏమన్నా జర్నీ చేసినప్పుడు బండి మీద కొద్దిగా ఎక్కువ అలాగే నుంచుంటే మెడ పట్టుద్దంట, అప్పుడు ఏమన్నా వంగాలి. అంతే తప్పించి ఇప్పుడు మనం వెళ్ళే ఆయన మెడలు ఆయన వచ్చి మన మెడలు పొచ్చుకోవడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. కాకపోతే ఇది ఒక చక్కటి సినిమాల్లో డైలాగ్ భావోద్వేగ భరితంగా కావాలంటే మనకు మంచి సెన్సేషనల్ డైలాగ్ కావాలి. కాబట్టి ఇప్పుడు అదొక వ్యవస్థ నడుస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను విభజించిన తర్వాత మొట్టమొదట రాష్ట్ర విభజన సందర్భం ఒక ఆంధ్ర నుంచి ఉన్నటువంటి వాడిగా ఇదే గుంటూరులో ఇక్కడే ఉన్నటువంటి యాదవ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి విద్యార్థి నేను గుంటూరులోనే. ఇక్కడ ఉన్నటువంటి బ్రాడీపేట లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏసీ కాలేజీ ఇవన్నీ తిరిగినటువంటి వాడిగా ఇక్కడ చూసినప్పుడు అబ్బా ఇక ఊరంతా మనం ఎంత అద్భుతంగా తయారైపోతాయి, సింగపూర్ దుబాయ్ మధ్యలో జర్మనీ జపాన్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా, అవన్నీ ఫోటోలు పెట్టుకుని నేను చూస్తూ ఉండేవాడిని. రోజు వచ్చినప్పుడల్లా చూస్తున్నాను ఈ ఊరు ఎట్లాగే ఉంది, ఆ ఫోటోలు అట్లాగే కనబడి ఏమైందంటే ఏమంటారు. కాకపోతే అంటే నా నెక్స్ట్ తరం నా బిడ్డలకు కూడా ఇదిగో ఇలా మనం కాబోతున్నామని చెప్పుకోవడానికి ఒక ఫోటోలు మాత్రం బాగోదు. కాకపోతే
మేమేంటంటే విజువల్ స్టోరీస్ చేసేటప్పుడు మంచి సంచలనం కావాలంటే మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు కొన్ని టీవీల్లో వచ్చేది రహస్యం అని అట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి అన్నమాట. దేశం అల్లకల్లోలం అయిపోతుందా, రాత్రికి రాత్రి భూకంపం వచ్చేసి ప్రపంచం అంతా చచ్చిపోతారా, ఎల్లుండి మనం కళ్ళు తెరుస్తామా లేదని పొద్దున్న నుండి రాత్రి దాకా ప్రోమో వేస్తారు. రాత్రి అయిపోయిన తర్వాత అదంతా ఉత్తుగా ఊరికినే అంటారు, ఏం జరగవు ఈ దేశంలో అని చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం అదే ఉంది. మనం గ్రాఫిక్స్ అన్ని చూస్తాం, అద్భుతం అనుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత అబ్బెబ్బే ఇది మేము మళ్ళీ వస్తే చేస్తామంటున్నాం. ఇది రైటా రాంగా అనేటువంటిది పబ్లిక్ డిసైడ్ చేసుకోవాలి. నేను మొట్టమొదటి కొంచెం ఇదేంటంటే విమర్శించడం ప్రతి ఒక్కరూ చేస్తాడు, కాకపోతే సలహాలు ఇవ్వడం లేదా సరైనటువంటి సమయంలో సలహాలు ఇవ్వడం అనేటువంటిది ముఖ్యం. ఈ విషయంలో నేను బాధ్యత తప్పితే నేను ఈ విమర్శ చేయడానికి నాకు అర్హత ఉండదు. నేను మొట్టమొదట ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సందర్భంలో లేదా విభజన సందర్భంలో కూడా శ్రీకృష్ణ కమిటీకి ఒక రిపోర్ట్ రాసిచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకని, అంటే నా వైపు నుంచి ఒక నివేదిక. ఆంధ్రప్రదేశ్లో రాజధాని కృష్ణా గుంటూరు మధ్యలో సెక్రటేరియట్ పెట్టండి, ప్రకాశం జిల్లా ఏరియాలో హైకోర్టు పెట్టండి, అట్లాగే ఒక వింటర్ అసెంబ్లీ టైప్ లో రాయలసీమలో తీసుకురండి, హైకోర్టు బెంచ్ ఒకటి ఉత్తరాంధ్రలో పెట్టండి, అట్లాగే అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతుంది అనే దాంతో పాటుగా గుంటూరులో మిర్చి దగ్గర నుంచి మదనపల్లిలో టమోటాల దాకా ఏ ఏరియాలో ఎలాంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు ఇస్తే బెటరు, ఇవన్నీ ప్యాకేజీలు కరెక్ట్ గా విభజన సందర్భంలో ఉండాలన్నటువంటి ఒక రిపోర్ట్ రాసి ఆ రోజున శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చాను. తర్వాత విభజన తర్వాత నేను ఒక లెక్క ప్రధానంగా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి దాంట్లో ప్రత్యేకించి మన ప్రాంతానికి సంబంధించినంత రాజధానిని ఎంపిక చేసుకునేటప్పుడే నేను కొన్ని పాయింట్స్ ప్రస్తావించున్నాను. అందులో ఒకటేంటంటే రాజధాని కంటే ముందు అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని వెనక్కి తీసుకురండి, లేదా వాళ్ళకి 2 వ్యాపారాలు తయారు చేయండి. ఇవాళ హైదరాబాద్ లో మనోళ్ళు బతుకుతున్నారు, గుజరాత్ లో మనోళ్ళు బతుకుతున్నారు, ఢిల్లీలో మనోళ్ళు బతుకుతున్నారు. దేశంలో మనోళ్ళు లేని రాష్ట్రం లేదు. అదే కాదు ప్రపంచంలో మనోళ్ళు లేని దేశం ఏదా అని నేను చూస్తుంటా. నేను ఒక యూట్యూబ్ లో రోజు వీడియోస్ పోస్ట్ చేసుకుంటే నిన్ననే ఒకసారి వెరిఫై చేసుకుంటే ఏ దేశాలంటే దాదాపుగా 62 దేశాల నుంచి వీడియో చూస్తున్నాను. 62 దేశాల్లో మన తెలుగు వాళ్ళు వీడియో చూస్తున్నారు అంటే అర్థం ఏంటి? 62 దేశాలకు సంబంధించిన వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ ఉన్నట్టే కదా. వాళ్లలో ఇక్కడికి వచ్చి ఓ పరిశ్రమ పెట్టండి, మన ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ పరిశ్రమ పెడితే ఇంత అదనపు ఎగ్జంప్షన్స్ ఇస్తాం అని ఏమన్నా చేస్తారా అని అప్పటి నుండి ఇప్పటిదాకా నేను ఒక 100 సార్లు దీని గురించి ప్రస్తావించుంటా. నువ్వు అమెరికా వాడో దుబాయ్ వాడో వస్తే వాడికో 100 ఎకరాలు ఇచ్చి వాడు పెట్టిన పరిశ్రమ తర్వాత 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవడానికి అప్పులు రాసేయడం కాదు. మన ఆంధ్ర వాళ్ళు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి 40% మినహాయింపు ఇస్తాం, వాళ్ళకి స్థలం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అంటే ఒక్క హైదరాబాద్ లో కనీసం 5 నుంచి 10,000 చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడికి వస్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక్క నిరుద్యోగం ఉండడు. కృష్ణా గుంటూరు ప్రకాశం ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో. బట్ మనం స్మాల్ స్కేల్ హబ్స్ 300 వాళ్ళేమో 300 ఎకరాలు అడిగితే 30 ఎకరాలు ఏదో ఇచ్చారట. అది కూడా మళ్ళీ మన అనేటువంటి వాళ్ళ కోసం కొన్ని ఇవ్వడం ఇట్లాంటిది ఏదో ఆగిపోయింది. ఆ మనాలో పక్కన ఇంకేం పెట్టాలనేది మన ఇష్టం బ్రాకెట్ లో, అది పక్కన పెడితే. రెండవది నేను ఇంకొక పాయింట్ ఏం చెప్పానంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఇవి రెండింటి కోసం ఆంధ్ర నుంచి ఇవాళకి కూడా తెలంగాణ మీద డిపెండ్ అవుతున్నాం. ఎడ్యుకేషన్, హెల్త్, విద్య కోసం మన బిడ్డల్ని పంపిస్తున్నాం, అలాగే వైద్యం కోసం మనం పరుగులు పెడుతున్నాం. ఒక నిమిషకి వెళ్ళాలా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలా అనేటువంటిది. మన పోనీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం మీద ఉన్నటువంటి వాళ్ళు 2 హాస్పిటల్స్ వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి యాజమాన్యాలు అయితే మిగతా వాళ్ళందరూ ఆంధ్ర నుండి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు. నేను మొదట్లోనే ప్రస్తావించాను, ఈ 2 మన ప్రాంతంలో ఒక ఎడ్యుకేషన్ హబ్, ఒక మెడి హబ్ పెట్టి వాళ్ళకు ఒక రాయితీలతో కూడినటువంటి అవకాశం కల్పిస్తే ఇవాళ ఒక అమీర్పేట లేకపోతే జేఎన్టీయూ దగ్గర కానీ హైదరాబాద్ లో దాదాపుగా 7 ఏరియాల్లో కనీసం ఒక 5 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు మన వాళ్ళు ఉంటారు. చీప్ అండ్ బెస్ట్ 2-3 లక్షలే అనుకున్నాం. ఇప్పుడు అంతమంది దేనికోసం అక్కడ ఉంటున్నారంటే ట్రైనింగుల కోసం. మన ఏరియాలో ట్రైనింగ్లు పెట్టుకోలేము మనం, ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయలేము? వాళ్ళు పిలిస్తే రారా ఇక్కడికి? మనం ఒక ల్యాండ్ ఇప్పుడు మనం చరిత్రలో ఎవరు చేయని విధంగా ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ తో ఏర్పాటు చేశాము హైటెక్ సిటీని. అందుకనినే మనం చెప్పులు లేకుండా అమెరికాలో తిరిగితే వాళ్ళందరూ వచ్చారు, ఇక్కడ మనకి పరిశ్రమలు పెట్టారన్నారు. ఇప్పుడు చెప్పులు వేసుకుని షూ వేసుకుని వెళ్ళాలని పిలిస్తే వస్తారు కదా.
ఎందుకు ఇది మనం పిలవం వాళ్ళని అంటే మనకు తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు మన పిల్లలే హైదరాబాద్ లో ఉంటే ఎంత ఖర్చు అవుతుంది మనకి? ఇక్కడ కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముల్లో సగం తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళని అక్కడ ఉద్యోగం వచ్చేదాకా మనం తాకాల్సి వస్తుంది. అదే కనుక ఇక్కడికి వస్తే ఇంకో సగం మనకి మిగులుద్ది కదా. ఇంకొకటి విచిత్రమైనటువంటిది ఏంటంటే, నాకు మొన్నటిదాకా ఐటీ ఈ మధ్య కాలంలో శరవేగంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందేస్తుంది, వేలాది కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఇది కళ్ళకు కనబడట్లేదు అన్నారు. నేను ఇదంతా దారిలో చూశాను, బిల్డింగ్ మాత్రం కనబడింది. అందరూ కూడా అదే స్టైల్లో ఉంటారనుకుంటా ఇక్కడ అని చెప్పి నేను కూడా ఆశపడ్డాను. మొన్న ఈ డేటా చౌర్యం కేసు చూసిన తర్వాత స్వయంగా ప్రభుత్వం డేటానే వెళ్ళి తెలంగాణలో దాచిపెట్టుకుంది. ప్రభుత్వం డేటానే తెలంగాణలో ఉన్నటువంటి సంస్థలు ఉంది. మరి అప్పుడు ఇక్కడ ఐటీ హబ్ ఏం చేస్తున్నట్టు, ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కేంద్రాలన్నీ ఏం చేస్తున్నట్టు, ఇక్కడ ఐటీ వాళ్ళు ఎవరు వచ్చినట్టు ఇక్కడికి? ప్రభుత్వం పార్టీ డేటానే తెలంగాణలో దాచామంటే ఇక్కడ ఐటీలు పెరిగినట్ట లేనట్ట? అంటే ఇక్కడ ఒక డొల్ల కంపెనీలో లేకపోతే కనుక ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే, కొంతమంది చెప్తే నిజమో కాదని చెక్ చేశారన్నమాట. ఫేస్బుక్లో, ట్విట్టర్లలో లేకపోతే యూట్యూబ్లో అమ్మ బూతులు దిక్కేటువంటి కొంతమంది ఉంటుంటారు అన్నమాట. వాళ్ళ ఫోటోలు ఏ దేశ పోలేవో ఏ రాష్ట్ర పోలేవో వాళ్ళకి తెలియదు పాపం. అసలు ఆ ఫోటో అమ్మాయిల్లో కూడా కాదో కూడా తెలియదు. ఆ పేర్లతో బూతులు దిక్కేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి ఐడీలు క్రియేట్ చేసుకుని చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 1/4 ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి మన అద్భుతమైనటువంటి అభివృద్ధి. అంటే ప్రతిపక్షాలు లేకపోతే ఎవరన్నా కామెంట్ చేస్తారో వాళ్ళని పెట్టడానికి పాపం అయ్యగారు, కృష్ణారావు గారు, అజయ్ కల్లం గారు అలాంటి వాళ్ళలో శాపగ్రస్తులు ఉంటారు. రోజు వాళ్ళు అలాగే ఒక కామెంట్ పెట్టగానే దాని కింద ఒక 100 తింటాను. ఆ తర్వాత పాపం వాళ్ళ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు 4-5 దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. నేను అలా చూస్తూ ఉంటుంటాను. ఇది మనం సాధించినటువంటి ఒక గొప్ప విజయం. మరొకటి, నేను మీకందరికీ ఈ ప్రాంతం వాళ్ళే, నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాడిని. మా అమ్మ పుట్టిల్లు మంగళగిరి, నాన్న పుట్టిల్లు తెనాలి కాబట్టి గుంటూరు జిల్లాలోనే, గుంటూరులోనే చదువుకున్నటువంటి వాడిని. ఈ కృష్ణా గుంటూరులోనే మొత్తం దాదాపుగా చదువు అంతా జరిగింది. ఉద్యోగ పరంగా మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో పనిచేశాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో పనిచేసినటువంటి విధంగా నాకు అర్థమైనటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఫ్యాక్షనిజం, రౌడీయిజం. మన రాష్ట్రానికి దాదాపుగా 30-40 సంవత్సరాలు పట్టిన దరిద్రం ఈ రెండే. ఒకటి మీకు అందరు గుర్తుండినే ఉంటుంది, మంగళగిరి దగ్గర ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏంట్రా అంటే ఎందుకు మూసేశారు అంటే, 2 నెలల బోనస్ గురించి జరిగినటువంటి ఉద్యమం ఆ సంస్థ మూసేయడానికి కారణం. ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్ల మీద ఇప్పటికి కూడా పాపం తిరుగుతూ ఉంటుంటారు. తర్వాత వాళ్ళు ఏదో అది ఇది ఇబ్బంది పడ్డారు, ఏదో అయిపోయింది. విజయవాడలో అట్లాగే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, అక్కడ సేమ్ ప్రాబ్లం. వీటికి వెనకాల యూనియన్ యాక్టివిటీ ఒక ఎత్తు అయితే, దాని వెనకాల ఉండేటువంటి ఇంటర్నల్ ఇష్యూ ఏంటంటే రౌడీయిజాలు. మనకందరికీ దాదాపుగా 2004 దాకా అనుకుంటా నేను చూసింది. నేను కాలేజీలో చదివేటప్పుడు ఈ శివ సినిమాల ఇంపాక్ట్ లేకపోతే ఏమో తెలియదు కానీ, మా ఫ్రెండ్స్ లో చాలా మంది జీప్ పైన ఎక్కి నుంచోవడానికి, జీపు చివరన ఉన్నటువంటి కడ్డీలు కొట్టుకుని ఏలాడడంలో బాగా స్పెషలిస్ట్ ఉండేవారు. ఎవడు బాగా ఏలాడతాడో వాడికి ఎక్కువ బీర్ బాటిల్ 2 ఇస్తారన్నమాట. ఆ విధంగా తయారైనటువంటి వాళ్ళలో కనీసం సగం మంది రౌడీ షీటర్లుగా మిగిలిపోయారు. మా ఫ్రెండ్స్ పాపం అప్పుడప్పుడు అంటుంటారనమాట, నిన్న అప్పట్లో దేనికి పనికిరానోడు అనుకునే వాళ్ళరా, చివరికి నువ్వు వచ్చి ఇక్కడ మా ఎదురుగుండా కనబడుతున్నా మేము తలకాయ పక్కకి తిప్పుకోవాల్సి వస్తుందని చెప్తుంటారు. ఎందుకు తయారయ్యారంటే ఈ గొప్పతనం. ఇక్కడ మర్డర్లు చేసేటువంటి వాడికి ఇచ్చే ప్రేమ, అంటే మర్డర్లు చేసేటువంటి వాళ్ళు అంటే భయంతో కూడినటువంటి గౌరవం. లేదంటే కనుక మనల్ని దందా చేసేటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళంటే భయంతో కూడినటువంటి భక్తి. ఇవి మన రాష్ట్రానికి శాపాలుగా మారినటువంటి సందర్భం 2004 వరకు. ఆ తర్వాత కొద్దిగా మీడియా యాక్టివ్ అయ్యాక ఇదిగో వీడు రౌడీ అని వార్తలు రాయడం బిగిన్ చేశాక కొంచెం జనంలో కూడా చైతన్యం, ఎడ్యుకేటెడ్ పెరిగిన తర్వాత ఒక మార్పు వచ్చింది అనుకున్నాం. మళ్ళీ ఓ 10 ఏళ్ళు 14 ఏళ్ళు వెనక్కిపోతున్నాం. ఏంటి అంటే, ఎవడు దబాయిస్తాడో వాడే నాయకుడు, ఎవడు గొడవ చేస్తాడో వాడే నాయకుడు. మీరు చూడండి ఒక్కసారి, నాకు ఆ విషయంలో తెలంగాణ ప్రజలను అభినందించాలనిపిస్తుంది. ఏంటంటే అక్కడ ఎంపీ గాని ఎమ్మెల్యే గాని జనంలోకి వెళ్ళి అన్నా అన్నా అని తిరుగుతారు. వీళ్ళు కూడా అన్నా అన్నా అని వచ్చేస్తుంటారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి మన కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే బయట మనం 1 గంట సేపు వెయిట్ చేస్తే మనల్ని తొయ్యడానికి ఒక 10 మంది ఉంటారు, చిన్న సైజు బౌన్సర్స్. అక్కడ అంటే వాళ్ళ బౌన్సర్స్ అని ఉద్యోగం ఇయ్యరు, కానీ వాళ్ళ కార్యకర్తలే బౌన్సర్లు ఉంటారు.
అంటే మనల్ని ఇట్లా తోసేవాడే మనకు నాయకుడు అనేది మనకు చాలా గొప్పగా అయిపోయింది. మనల్ని తోసేవాడిని మనం నాయకుడిగా ఎందుకు ఎన్నుకుంటున్నాం అనేటువంటిది ఒక్కసారి ఆలోచిస్తాం. మనతో కూర్చోలేనోడు, మన మాట విననోడు మనకి నాయకుడు ఎందుకు? ఏ పార్టీ అయినా సరే, నేను ఇక్కడ పార్టీల గురించి ప్రస్తావించట్లేదు, ఏ పార్టీ వాడైనా సరే మనతో మాట్లాడి మన రోడ్డు వేస్తున్నోడు మనతో మాట్లాడకుండా ఎవరితోనో ఎందుకు మాట్లాడతాడు? ఇంకొకటి బాధ్యత రాహిత్యం. ఒక విచిత్రమైన లెక్క, ఇందాక అజయ్ కల్లాం గారు చెప్పినటువంటి లెక్కే, దాంట్లో కొన్ని సబ్ లెక్కలు 30 లక్షల ఇళ్ళు. అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడో అద్దెకి ఇల్లు ఉండక్కర్లా, ఉన్నాయ్యా 30 లక్షల మంది. ఇప్పుడు ఇక్కడ అద్దెలు ఎవరన్నా కడుతున్నారా లేదా? అందరూ సొంత ఇళ్ళు ఉన్నాయా ఇక్కడ? గవర్నమెంట్ ఇచ్చిన సొంత ఇళ్ళు? అది మీరు ఆలోచించండి. మరి నాకైతే సొంత ఇల్లు సంపాదించుకోవడానికి ఇప్పటికి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే బ్యాంకు లోన్లు తీసుకుంటే కానీ కావచ్చు. మరి గవర్నమెంట్ ఏమో 30 లక్షల మందికి ఇస్తున్నాం అంటుంది. 30 లక్షల మంది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 3 మంది గృహవస్థ కలిగిన వాళ్ళే అవుతారు. కానీ ఇక్కడ అద్దెలకు మాత్రం రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాం. ఇంకొక వైపున ఈ వైద్యానికి సంబంధించి లాస్ట్ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి ఒక 2-3 హామీలు ప్రస్తావించి నేను ముగిస్తాను. ఒకటి, మినరల్ వాటర్ ఇంటింటికి ₹2కే మినరల్ వాటర్ క్యాన్స్ వస్తాయి అన్నారు. ఎవరికన్నా ఇళ్లకు వస్తున్నాయా? నెక్స్ట్, ₹149కే కేబుల్ కనెక్షన్ కమ్ ఇంటర్నెట్, అది కూడా హై స్పీడ్ ఇంటర్నెట్. ఏమన్నా వచ్చినాయా? నెక్స్ట్, మరొకటి ఉచిత వైద్యం. అందరూ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు లేకుండా తిరుగుతున్నారా లేదా? ఉచిత విద్య, మీ పిల్లలకి ఫీజులు మానేసి చక్కగా స్కూల్కి పంపిస్తున్నారా లేదా? మరి ఇవన్నీ నేను హామీ అప్పుడు చదివా. పొరపాటున ఏమన్నా నాకు కళ్ళజోడు ఈ మధ్యన వచ్చింది, అంతకుముందు అయితే కళ్ళజోడు లేదు 2014లో. ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంకొకటి, ఇవన్నీ తీసేద్దాం పోయి, ఇవన్నీ కొత్తగా తేవాలంటే ఇంకో 10 ఏళ్ళు 25 ఏళ్ళు మనం అదే ప్రభుత్వం ఉంచితే సాధ్యం అనుకుందాం ఇవన్నీ. ఎందుకంటే 5 ఏళ్ల కోసం హామీలు కాదు, ఇప్పుడు 2050 విజన్, మనం 2020 కాదు 2050 విజన్ కాబట్టి అదొకటి పెట్టుకున్నాం. ఇక్కడ మరొకటి, ఇళ్ల మధ్యలో మనందరికీ క్రిందటి ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఇష్యూ చూపెట్టింది ఏంటంటే, ఎక్కడికి పోయినా బెల్ట్ షాపులు, ఎక్కడికి పోయినా గుళ్ళ దగ్గర, స్కూళ్ల దగ్గర వైన్ షాపులు ఉండకూడదు, బార్లు ఉండకూడదు అనేది. మీ ఇళ్ల మధ్యలో అన్ని బార్లు, వైన్ షాపులు ఊరికే వరకు వెళ్ళిపోయినాయా లేదా? దీనికైతే మా ప్రధాని మోడీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, కేసీఆర్ కూడా డబ్బులు ఇవ్వక్కర్లేదు ఇవి తరలించడానికి. మరి ఇది ఎందుకు చేయలేదు అనేటువంటిది మీ ఇష్టం. తర్వాత ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇసుకకింత, మట్టికింత, ఇనుముకింత, కాంక్రీట్కింత అని రాస్తారు. ఇసుక ఫ్రీగా ఇచ్చేసామని చెబుతుంది. మీరందరూ ఇళ్ల దగ్గర ఇసుక కుప్పలు పోయించుకున్నారా లేదా ఫ్రీగా? మరి ఆ డబ్బులు ఏమవుతున్నాయి? మరి ఎందుకు కొనాల్సి వస్తుంది? అది పాపం స్లిప్ పట్టుకెళ్ళి లోకేష్ గారికో చంద్రబాబు గారికి ఇస్తే కానీ అవి వచ్చేటట్లేదు. అంటే వాళ్ళు సంతకం పెట్టిస్తే ఏమన్నా ఇసుక ఫ్రీగా వస్తుందో నాకైతే తెలియట్లేదు. ఇది ప్రధానమైన, అంటే మన కళ్ళ ఎదురుకుండేది. నేను ఇవన్నీ వేరే వేరే అంశాలు అయితే మీకు చెప్పడం అనవసరమని మీ అందరి సమక్షంలో మీ అందరూ విన్నటువంటి హామీలు, నేను ఇవి కొత్త పాయింట్లు ఏం చెప్పలేదు కదా. ఇవన్నీ జరుగుంటే కనుక ఓకే, జరగలేదు అంటే మీ ఇష్టం. కాకపోతే నేను బాధపడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఓ 25 ఏళ్ల క్రితం 1978, 75, 78లో, అంటే నేను పుట్టిన ఒక 4-5 ఏళ్లకు అనుకుంటా, బిగిన్ అయినటువంటి రౌడీయిజం, ఫ్యాక్షనిజానికి సంబంధించినటువంటి యాక్టివిటీ పతాక స్థాయికి చేరి 2004, 2005 సందర్భంలో కొంత కంట్రోల్ అయ్యింది, బాగుపడుతుంది రాష్ట్రం అనుకుంటున్నటువంటి సందర్భంలో మళ్లీ మొట్టమొదటిసారి ఆ పాత అంశాలను బయటకు తీసుకొచ్చి ఇవాళ మనకేంటంటే దేనికోసం ఓటేయాలి. ఇప్పుడు మా స్కూల్లో మాస్టర్లు మార్కులు వేసేవారు. మార్కులు వేసినప్పుడు నాకేంటంటే భయం, 40 వచ్చినా 45 వచ్చినా మా నాన్న దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఆయన 4 బాధించుకుని చూపెట్టేవాడు. మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా వచ్చేవాళ్ళు, నాకంటే ఒక 15 మార్కులు తక్కువ వచ్చినాయి. ఎందుకురా అంటే నీకు తెలవదులే పోనేవాడు. ఓ రోజున ఒకరిని బాగా గట్టిగా కూర్చోబెట్టి నువ్వు చెబుతావా చెప్పవా అని చెప్పి 4 తన్ని కూర్చోబెట్టా. వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాడు. వాడు ఇంతకు ముందు రోజున వాడికి వచ్చిన మార్కులు 15 సోషల్, కానీ 75 వేశాడు. ఒకటికి ఇట్లా అంకె యాడ్ చేశాడు. అట్లాగా ఆడి మార్కులన్నీ మార్చాడు. అరే మరి టీచర్కి ఎట్లా చెప్తావురా మరి అంటే, అది చూడరా పెన్సిల్తో వేసాను, ఇది చేస్తే అయిపోద్ది, ఇప్పుడు చేస్తే అయిపోద్ది అని. అంటే టీచర్కి ఇక్కడ ఇప్పుడు మన అభివృద్ధి లెక్కలన్నీ కూడా
పెన్సిల్తో మార్క్ చేసుకుని తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ సందర్భంలో భావోద్వేగాలు రెచ్చగొట్టబడును. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో స్పెషాలిటీ ఏంటంటే భావోద్వేగాలు రెచ్చగొట్టబడును, కులములు ప్రస్తావించబడును, మతముల గురించిన ఉద్రిక్తతలు సృష్టించబడును. ఈ దేశానికి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి స్టేజ్ కావాలంటే మన కింద బానిసల్లా ఉండే ప్రభుత్వాలు కావాలని చెప్పుకోబడును. నాకు తెలిసి ఎవరైనా సరే మనం స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటాం, కానీ మనం వీక్ గా ఉండాలని మన పక్కనోడు కోరుకుంటాడు మన ప్రత్యర్థి. ఇప్పుడు మనం కోరుకుంటుంది ఏంటంటే బలహీన ప్రభుత్వాలు ఉంటే చచ్చినట్టు మన మాట అంటే ఏంటి, నేను బ్లాక్ మెయిల్ చేస్తా, మీరు అందరూ చచ్చినట్టు నాకు ఓటేయండి అని చెప్తుంది. బలహీనమైన ప్రభుత్వాలు కావాలా, బలమైన ప్రభుత్వాలు కావాలంటే నేనైతే పొరపాటున నాకు చదువుకున్న మాస్టర్లు సరిగ్గా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఆ మాస్టర్లు చెప్పిన దాని ప్రకారం నేను ఫీల్ అవుతుంది ఏంటంటే బలమైన ప్రభుత్వాలు కావాలని కోరుకుంటున్నా. బలహీనమైనటువంటి ప్రభుత్వాలు ఊరుకూరికినే బెదిరిపోతా, ఊరుకూరికినే ఏ నిర్ణయం తీసుకోలేక ఎవరికో సాష్టాంగ ప్రణామాలు చేసేటువంటి ప్రభుత్వాలు ఉండాలని నేను కోరుకోవట్లా. కేంద్రమైనా రాష్ట్రమైనా ఎక్కడైనా సరే స్థానికంగా ఉన్న కార్పొరేషన్ అయినా వాళ్ళు మంచోళ్ళ చెడోళ్ళ అని డిసైడ్ చేసుకునే అధికారం ఓటు ద్వారా మనకు వచ్చింది. అదే సందర్భంలో ఇప్పుడు పాజిటివ్ ఓటింగ్, ఇంతకు ముందు ఏంటంటే నేను ఇది చేశాను నాకు ఓటేయండి. ఇప్పుడు మన ఓటింగ్ సిస్టమ్ ఎట్లా మారిందంటే నేను మంచోడినో కాదో ఓకే వదిలేసేయండి. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి సూత్రం ఏంటంటే ఉన్న వేదవల్లో మంచి వేదవని ఎన్నుకోండి, అంతేగాని మంచోడిని ఎన్నుకోండి అంటలా. వాడికంటే నేను కొంచెం తక్కువ వేదవని కాదని నాకు ఓటేయండి అని అడుగుతుంది. వాడికంటే నేను తక్కువ మటర్లు జరిగినాయి నా హయాంలో, వాడికంటే నేను తక్కువగా గొడవలు చేపిస్తాను, వాళ్ళకంటే నేను తక్కువగా దోచుకుంటాను, వాళ్ళకంటే నేను తక్కువగా సంపాదిస్తాను, కాబట్టి నాకు ఓటేయండి అని అడుగుతున్నాను. అదే సందర్భంలో వాళ్ళు నేను కనుక లేకపోతే ఏమైపోతుందో, దేశం ఏమైపోద్దో, రాష్ట్రం ఏమైపోద్దో. అప్పట్లో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఇక్కడే గుంటూరులో బూరెల వారి వీధిలో ఉండేవాళ్ళం. అప్పట్లో ఇందిరాగాంధీ చనిపోయినటువంటి సందర్భంలో మా పక్కన ఒక అంకులని పిలిచేవాళ్ళం. ఆయన మామూలు మంచి గంభీరంగా స్టప్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఆయన వస్తుంటేనే ఆ రోడ్డు మీద అందరం పిల్లలందరం పరిగెత్తుకుని ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు. అట్లాంటి ఆయన కళ్ళెమ్మడ వల్ల నీరు కారిపోతా ఉంది. ఏంటి అంకులు ఏమైంది అంటే ఇంకేమైపోతుందో దేశం. ఆమె వెళ్ళిపోయింది, వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోయాడు, మనవడు ఉన్నాడు, అంతా నడుస్తోంది. కాకపోతే ఏం కాల, దేశం చాలా ఎదిగింది. అట్లాగే ఎవ్వరు లేకపోయినా దేశం ఎదుగుతుంది. ఉండేది ఎట్టంటే అధికారులే చేసే పని. పాలకులు అనేటువంటి వాళ్ళు కేవలం వ్యవహారాలే నడుపుతుంటారు. కాబట్టి భావోద్వేగాలకు మన కులపోడనో మన మతపోడనినో లేకపోతే తక్కువ వెధవనినో ఓట్లు లేకుండా మంచి వాళ్ళని ఎన్నుకుందాం, వెధవల్ని కారణాలని రాజకీయాల్లోకి తీసుకొచ్చి కాస్త ఏమన్నా బాగు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి గారు. చాలా సమయమైంది. మీరు చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఉంటారు. కింద లంచ్ సిద్ధంగా ఉంది. 3 గంటలకి చిలకలూరుపేటలో ఈ టీం అంతా కూడా అక్కడ మీటింగ్ కూడా హాజరు కావాల్సింది. చివరిగా ఒక విషయం చెప్పి చూపిస్తాను. ఈరోజు వారసులుగా తండ్రి తాత పెద్ద అయిన తర్వాత వారసులుగా కొడుకులు మనవళ్ళు వస్తున్న పరిస్థితి. ఈ వారసత్వ రాజకీయాలను కూడా పూర్తిగా తొలగించాలని అవేపు ఆలోచిస్తారని తెలియజేస్తూ ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ముందుకు ఒక చిన్న సన్మాన కార్యక్రమం మున్నంగి సామిరెడ్డి గారు సార్